जय जय सद्गुरु ब्रह्म महाराज की जय। श्री नित्य सत्य शाश्वत अतीत चल व्यर्थ बाह्य ब्रह्मणे नमः। అనంతోపనిషత్తు శ్రీ శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయమునకు అనువుగా నిగూఢ భావార్థము విశ్లేషించబడినది. విశ్లేషకులు పరిపూర్ణ భావ భాషా కోవిద అచల వాగ్మేయ వాచస్పతి క్షరాక్షర విలక్షణ శ్రీ మాస చక్రపాణి ఆచార్యులు. ఇప్పుడు అనంతోపనిషత్తు నుంచి 3వ శ్లోకం. బ్రహ్మాండం వ్యాపితం బాహ్యం బాహ్యం సర్వత్రా వ్యాపితం అంతర్బహిశ్చ తద్బాహ్యం అన్యం నాస్తి నిశ్చయం ఇతి నిత్యత్యో విద్వాన్ అచల ఏవ న సంశయః. ఇప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యము. బట్టబయలైన బ్రహ్మము అండ పిండ బ్రహ్మాండములంతా నిండి ఉన్నది. లోపల వెలుపలనే భేదము లేక సర్వత్రా ఆ బ్రహ్మమే నిండి ఉన్నది. అది తప్ప ఇంకొకటి ఉన్నదనే సంశయము కూడా ఉండకూడదు. ఆ విధముగా బ్రహ్మభావములో ఎవరైతే దృఢపడతారో వారే సర్వము తెలిసిన బ్రహ్మజ్ఞానులు, వారే అచల పరిపూర్ణ భావజ్ఞులు. ఇందుకు సందేహము లేదు. ఇక దీని భావార్థం ఏం చెప్తున్నారంటే, ఎరుకమయమైన జగత్తుని అండము పిండము బ్రహ్మాండము అని 3 భాగాలుగా విభజించారు. చైతన్యమనే మూల ప్రకృతి వలన ఏర్పడి జీవులతో నిండి ఉన్న ఈ గోళాకృతి ప్రపంచమే అండము. ఈ దృశ్య ప్రపంచాన్ని ఏ రూపరహితమైన సర్వ అధిష్టాన ప్రభువు నడిపిస్తున్నాడో దానిని పిండమని నామకరణం చేశారు. అండ పిండములనే ఈ 2 దేనియందు పరిభ్రమించి మనుగడ సాగిస్తున్నవో అట్టి బహిప్రదేశము బ్రహ్మాండం అన్నారు. ఈ అండ పిండ బ్రహ్మాండములే జగత్ అయ్యింది. ఈ జగత్తు అంతా ఒకానొక ప్రభువు ఆధీనములో ఉండి ఉనికిని సాగిస్తున్నందున ఆ ప్రభువే మూల ప్రకృతిగా శుద్ధ చైతన్యముగా ఎరగవలను. ఇదే శుద్ధ ఎరుక. ఇక ఈ శ్లోకములో బట్టబయలైన బ్రహ్మము అండ పిండ బ్రహ్మాండములో నిండి ఉన్నదని చెప్పబడింది. ఇంకా అది బాహ్యమని కూడా అన్నారు. బాహ్యమనగా దేని చేత కూడా మరుగుపడి ఉండదని, బహిర్గతముగా తేటతెల్లముగా ఉన్నదని భావము. అటువంటి బ్రహ్మమే అండాపిండ బ్రహ్మాండములు నిండి ఉన్నప్పుడు ఇక జగత్తు ఎక్కడ ఉన్నదనే ప్రశ్న ఉదయించక మానదు. ఆ జగత్తు ఉండేందుకు వేరొక చోట ఉన్నదా అనే సందేహము పొడచూపక మానదు. ఇక్కడే వేదాంతులకు అన్యులకు ఉన్న జ్ఞాన పరిధులు విశదమవుతాయి. అన్యులు ఏం చేస్తారంటే వస్తు పరిజ్ఞానంతో సర్వము గుర్తిస్తారు. అంటే భౌతికముగా ఉన్న స్థూలాంశంతో సర్వము గ్రహిస్తారు. అంతేగాని స్థూల వస్తువు దాటి పైకి వెళ్ళలేరు. అంతర్గత మనోదృగాంతాలు శోధించలేరు. అందువలన దృగ్గోచరమైన జగత్తు తప్ప వారికి ఇంకొకటి అవగాహన కాదు. బట్టబయలైన బ్రహ్మమునకు ఈ స్థూలాంశము లేదు, భౌతికము అంతకంటే కాదు. అందువలన బ్రహ్మమును కనుగొనలేక భౌతిక వాసనలు కలిగి ఉన్న అండ పిండ బ్రహ్మాండములే దర్శించగలుగుతారు. వేదాంతులు మాత్రము భౌతికము లేని బట్టబయలునే దర్శిస్తారు. ఇది అండపిండ బ్రహ్మాండములతో కూడుకున్న భౌతిక జగత్తు అని గాని, అవధులు లేని అనంత స్వరూపమైన బట్టబయలు అని గాని విభజించక అంతా బ్రహ్మమనే భావిస్తారు. అందువలన జగత్తు అనేదని ఉన్నదని కానీ దానికి వేరొక చోటు కావలనని మాట కానీ రానేరదు. అయితే మళ్ళీ ఈ శ్లోకంలో ఏం చెప్పారు? బట్టబయలైన బ్రహ్మాండము లోపల వెలుపల
అంతా నిండి ఉన్నదని, ఇది తప్ప ఇంకొకటి ఏదీ లేదని నిర్ణయ వాక్యముతో చెప్పబడింది. అంతర్బహిచ్చ అనగా లోపల వెలుపల అని అర్థము. ఈ లోపల వెలుపల అనే వాక్యము దేనికి చెప్పబడిందో పరిశీలించాలి. సాధారణ అవగాహన కోసం ఎరుక ఆవరణ కలిగి ఉందని, పరిపూర్ణము నిరావరణమని బోధించారు. నిరావరణమైన బట్టబయలులో ఆవరణమనే పరిమితిని సృష్టించి అపరిమితమైన భాగములోనే ఎరుక మనుగడ సాగిస్తుందని అవగాహన కోసం చెప్పారు. ఈ పరిమితమైన ఆవరణములోనే అండాపిండ బ్రహ్మాండములు ఉన్నాయి. ఇక లోపల వెలుపల అనగా ఈ ఆవరణములోను, వెలుపల అనగా నిరావరణములోను బ్రహ్మము నిండి ఉన్నదని భావం. లోపల వెలుపల అని రెండు భాగాలు చేసి మధ్యస్థం సృష్టించకూడదు. లోపల అంతా బ్రహ్మమైనప్పుడు అందు ఉన్నదని భావించిన జగత్తు శూన్యమైపోతుంది. ఇక లోపల వెలుపల అంతా ఒకటే కానీ రెండు భాగాలు కావు. అందుకే అన్యం నాస్తికి నిశ్చయం అని ఇంకొకటి లేదని దృఢవాక్యంగా చెప్పారు. ఇక బట్టబయలైన బ్రహ్మమే సర్వత్రా నిండి ఉన్నప్పుడు సంకల్పమాత్రమైన జగత్తు లేనే లేదని దృఢంగా నమ్మాలి. ఆ విధముగా ఎవరైతే నమ్ముతారో వారే సర్వజ్ఞులు కాగలరు. సర్వజ్ఞత్వము కించజ్ఞత్వము అను ద్వైదోషములు లేని వారే బ్రహ్మవేత్తలు. వారికి తరతమ భేదములు ఉండవు, స్వకీయ పరకీయములు ఉండవు. అంతా బ్రహ్మమయముగానే గోచరిస్తుంది. వారే అచలురు. ఏవన సంశయ అనగా ఇందుకు సందేహము లేదు. బ్రహ్మజ్ఞానులకు మాత్రమే సర్వము బ్రహ్మమయముగా తోస్తుంది. కానీ అన్యులకు అఖండ భావం అంతుపట్టదు. బ్రహ్మవేత్తకు ఇతర ప్రపంచంతో సంబంధం ఉండదు. ఈ శ్లోకం ఇక్కడితో ముగిసింది. ఇప్పుడు రెండవ శ్లోకం, 4వ శ్లోకం. సద్రూపం నాస్తి సర్వత్రా చిద్రూపం నాస్తి సర్వదా, ఆనందరూపజ్ఞం నాస్తి అచలం చాస్తి సర్వదా, సర్వానంద విహీనచ్చ అచలోయం సనాతనః. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటంటే, సనాతనమైన ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మములో సత్తు అను పరమాత్మ కానీ చిత్తు అను జీవుడు కానీ లేరు. ఈ సత్తు చిత్తులను అనుసంధానపరిచి అనుభవించిన సచ్చిదానంద స్వరూపము కూడా లేదు. ఎటువంటి ఆనందము పొందనిది, ఏ వికారములు లేనిది అచల పరిపూర్ణ పరబ్రహ్మము. ఇది సర్వకాల సర్వవస్థల యందు నిండి నిబిడీకృతమై ఉన్నది. ఇది సనాతనము. ఇంకా భావార్థం ఏం చెప్తున్నారంటే, శుద్ధ చైతన్యమైన ఎరుక రెండు ఖండములై ఒకటి సత్తుగాను ఇంకొకటి చిత్తుగాను ఏర్పడ్డాయి. సత్తు పరమాత్మగాను చిత్తు జీవాత్మునిగాను వేరుపడ్డాయి. సత్తు దేవతనువులైన అవ్యాకృతము, హిరణ్య గర్భము, ఈశ్వర విరాట్, మూల ప్రకృతి అను 4 తనువులుగా విభజింపబడగా, చిత్తు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అను 4 తనువులయ్యాయి. ఈ అష్టతనువులే జగత్తుగా మారి దృశ్య ప్రపంచమైనది. సత్తులో కూడినది సద్రూపమని, చిత్తుతో కూడినది చిద్రూపమని వ్యవహరిస్తున్నాయి. సత్తుకు శివం ప్రధానాంశమై శివోహం అంటుంది. చిత్తుకు జీవుడు ప్రధానాంశమై జీవోహం అంటున్నాడు. ఈ శివుడు జీవుడు ఒక్కడే అయినప్పటికీ ఉపాధి దోషము వలన భిన్న రూపులయ్యి విభిన్న నామములతో పిలువబడుతున్నారు. ఈ శ్లోకములో ఇటువంటి సత్తుతో కూడిన సద్రూపము కానీ చిత్తుతో కూడిన చిద్రూపము కానీ
బట్టబయలైన పరిపూర్ణ పరబ్రహ్మమందు లేవని నొక్కి వక్కాణించారు. ఆనంద రూపం నాస్తి అచలం చస్తి సర్వదా అని ఆనంద రూపం కూడా లేదు. కేవలం అచల పరిపూర్ణ పరబ్రహ్మమే సర్వదా నిండి ఉన్నదని చెప్పబడింది. సద్రూపము చిద్రూపముతో పాటుగా ఈ ఆనంద రూపము కూడా లేదని వక్కాణించడంలో అఖండ అనుభవ స్థితి చెప్పబడింది. ఆనంద రూపం అనేది ఎక్కడ ఉత్పన్నమవుతుందో పరిశీలించాలి. ఇక ఆనందో బ్రహ్మ అని ఆనందం పొందే స్థితిలో బ్రహ్మమై ఉన్నట్లు కొందరు భావిస్తారు. శివజీవైక్య అనుసంధానములో ఉత్పన్నమైన సచ్చిదానందం బ్రహ్మము కాదు. చిత్తును సత్తులో ఐక్యం చేసిన ఆనందం ఎంతకాలం ఉంటుంది? జీవాత్ముడైన చిత్తు, పరమాత్ముడైన సత్తు ఒకప్పుడు ఏకరూపముతో ఉండి ఉపాధి దోషము వలన విడిపోయారు. తిరిగి జీవాత్ముడైన సాధకుడు ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి మొదలగు సాధనలతో చిత్తును చికాకుపరిచి తేజోమయనుగా తయారు చేసి సహస్రార కమలములో బిందు స్వరూపుడై వెలుగుతున్న కుండలీనాథునితో అనుసంధానపరిచి బాహ్య అంతరేంద్రియ బంధనల నుంచి తప్పించుకొని తదాత్మయములో ఉన్న సచ్చిదానందము బ్రహ్మభావం అనుటకు చెల్లదు. ఒకప్పుడు కలిసి ఉన్న సత్తు చిత్తులు కారణాంతంగా ఎలా విడిపోయినవో అదే విధముగా ఈ సచ్చిదానందం కూడా శాశ్వతముగా ఉండకుండా మరలా విడిపోతున్నాయి. ఇది అశాశ్వతం కాబట్టి శాశ్వతమైన బ్రహ్మమనుటకు చెల్లదు. ఇక సర్వానంద విహీనచ్చ అచలోయం సనాతన అని చివరగా చెప్పినట్లు ఏ ఆనందం పొందనిదే సనాతనమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మము ముద్ర లక్ష్యములో ప్రణవజూంకారమైన ఏ ఆనందం పొందనిదే సనాతనమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మము. ఇక ముద్ర లక్ష్యములో ప్రణవజూంకారమైన నాదానందము కానీ, శుభ్రపరిచిన చిత్తులో ఏర్పడిన చిదానందము కానీ, శుద్ధి చేయబడిన జ్ఞానములో ఉద్భవించిన జ్ఞానానందము కానీ బ్రహ్మభావము అనుటకు చెల్లదు. ఆనందం కూడా ద్వైద్వేషములతో కూడుకున్నదే. ఆనందానికి దుఃఖము అంటే విచారము తోడై ఉన్నది. సంతోషానికి ప్రతీక ఆనందమైతే దుఃఖానికి నిలయం విచారమైంది. ఈ విధముగా మార్పులు చెందేది ఏది కూడా బ్రహ్మభావం కానే కాదు. సత్యమై, నిత్యమై, శాశ్వతమై ఒకే రీతిలో ఉన్నదే సనాతనము. అదే అచల పరిపూర్ణమైన బాహ్య బ్రహ్మము. ఇంతటితో 4వ శ్లోకం కూడా ముగిసింది. మళ్ళీ రేపటి శ్లోకంలో కలుసుకుందాం. జై జై సద్గురు బ్రహ్మహర.